నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా రైతులందరికీ నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ నమస్కారం. ప్రస్తుతం మనం వికారాబాద్ డిస్టిక్ మరిపల్లి మండలం కొత్తపూర్ గ్రామంలో యువరైతు మన రమేష్ గారు ముందు పొలంలో కంది సాగు చేసిండు. కంది పంటను విత్తనాలు విత్తుకున్నాడు. ఆ తర్వాత అదే కంది పొలంలో ఉన్నటువంటి పొలంలో మనకు సోయాబీన్ మరియు పెసలి మినుము అనేది చల్లుకుంటున్నాడు. ఏ విధంగా ఈ అంతర్గత పంటలు వేసుకుంటాడు అనే విషయాన్ని చూద్దాం. ఇక్కడ ఆయన మినీ పవర్ టిల్లర్ ఏదైతే ఉందో మినీ పవర్ టిల్లర్ ఉపయోగించుకొని పొలంలో మొత్తం సోయాబీన్ చల్లుకుంటున్నాడు. సోయాబీన్ అనేది లెగ్యూమ్ జాతికి చెందినటువంటి మొక్క. ఇది ఎక్కువ నూనె పదార్థాలకు చెందిన మొక్క కాబట్టి దీనికి మార్కెట్లో అధికంగా డిమాండ్ ఉంటుంది. కాబట్టి దీనికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల దీన్ని ఎక్కువ మొత్తంలో అమ్ముకోవడానికి ఛాయిస్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ యువ రైతు కంది ఉందో కంది సాగు చేస్తూ కందిలో ఉన్నటువంటి అదే పొలంలో అంతర్గత పంటగా దీన్ని సోయాబీన్ కూడా సాగు చేస్తుండు. సోయాబీన్ మనకు వర్షాకాలం తక్కువ ఉన్నా కానీ ఇది కొంచెం అందుబాటులోకి వస్తుంది. కొంచెం ఎక్కువ వాటర్ స్టోరేజ్ లేకుండా కానీ దీని గ్రోతింగ్ మంచిగా ఉంటుంది. అలాగే ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది. కాబట్టి ఎక్కువ మంది రైతులు సోయాబీన్ వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే ఇక్కడ కొత్తపూర్ గ్రామంలో యువ రైతు రమేష్ గారు కూడా సోయాబీన్ తన పొలంలో కంది పంట సాగు చేసిన తర్వాత అదే పొలంలో అంతర్గత పంటగా సోయాబీన్ వేస్తాడు. ఆ సోయాబీన్ ఏ విధంగా వేస్తున్నాడంటే మినీ పవర్ టిల్లర్ ఏదైతే ఉందో మినీ పవర్ టిల్లర్ను ఉపయోగించుకుంటూ ఆ సోయాబీన్ మొత్తం సోయా విత్తనాలు మొత్తం మన విరజల్లి పద్ధతిలో కల్టివేటర్ని వేసుకుంటూ ఈ సోయాను సాగు చేస్తాడు. చూద్దాం మనం ఏ విధంగా దీన్ని సాగు చేస్తున్నాడు అనే విషయాన్ని. చూశారు కదా, మన యువ రైతు రమేష్ గారు తన పొలంలో కంది సాగుతో పాటు అలాగే ఏ విధంగా అయితే సోయాబీన్ సాగు చేశారో మినీ పవర్ టిల్లర్ను ఉపయోగించుకొని మన సోయా కావచ్చు, మినుములు కావచ్చు, పెసలు కావచ్చు మన కంది పొలంలో విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. మినీ పవర్ టిల్లర్ ఉపయోగించుకొని దాన్ని కల్టివేటింగ్ చేసుకుంటూ అదే పొలంలో మన మిగతా పంటలు కూడా అంతర్గత పంటలు వేసుకోవడానికి మినీ పవర్ టిల్లర్ చేశాడు. ఇది మిగతా రైతులకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. కాబట్టి మాకు మీ సపోర్ట్ కావాలనుకుంటే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని అందరికీ కోరుతున్నాం.